సో దిల్ రాజు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదు. సో ఫెడరేషన్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ఫెడరేషన్ వాళ్ళని అర్థం చేసుకొని ముందుకు సాగాలి అని దిల్ రాజు చెప్పారు. 22.5% వేతన పెంపుకు రెండు వర్గాలు మొత్తానికి ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 12.5%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంపు ఉంటుంది. 2000 లోపు ఉన్న వాళ్ళందరికీ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఇక 2000 నుంచి 5000 మధ్య వేతనం ఉంటే గనక మొదటి ఏడాది 7.5%, రెండో మూడో ఏడాదిల్లో 5% చొప్పున పెంపు ఉంటుందని ప్రకటించారు. ప్రొడ్యూసర్లు ఫెడరేషన్ మధ్య వివాదానికి మొత్తానికి శుభం కార్డు పడింది. లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమయ్యాయి. 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్లు షురూ కాబోతున్నాయి. ఇక ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగి ఎఫ్టీసీ చైర్మన్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో మొత్తానికి వివాదమైతే సద్దుమణిగింది. సో కండిషన్లు, డిమాండ్లు, రాజీ వ్యవహారంపై సంయుక్త ప్రకటనని ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. పెద్ద సినిమాలకు సండే 1.5 కాల్ షీట్లు, చిన్న సినిమాలకి యాసిటీస్ గానే కొనసాగుతుందని చెప్తున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు అంటున్నారు దిల్ రాజు. పరిస్థితులను ఫెడరేషన్ నాయకులు అర్థం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఒక ఫిల్మ్ హబ్ గా తయారు చేయాలంటున్నారు దిల్ రాజు. ఈ మీటింగ్ కొంచెం టఫే ఉండింది. ఎందుకంటే మెయిన్లీ సర్వీస్ కండిషన్స్ చేంజ్ అనేది అంత ఈజీ కాదు. అంటే ఇంతకుముందు ఇప్పటివరకు 30-40 ఇయర్స్ నుంచి 6 to 6 కాల్ షీట్ని 9 to 9 కాల్ షీట్ చేంజ్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్. బట్ స్టిల్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కొంత ఎక్స్ట్రా అలవెన్సెస్ 9 to 9 కాల్ షీట్ చేయడం వల్ల ఒక 4-5 యూనియన్స్ కొంత ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ అవుతున్న యూనియన్కి ఈ అదనంగా ఇప్పుడు ఈ వేజ్ హైక్ ఏదైతే 22.5% చేశారో దానికి అదనంగా ఇంకా 30% అలవెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ఈ కాల్ షీట్ ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా కొంతమంది యూనియన్ నాయకులు, కార్మికులు కానీ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అసంతృప్తి ఉండడానికి స్కోప్ అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే 30% వాళ్ళు అడిగింది, 22.5% అనేది చాలా మంచి హైక్. అది ఒకేసారి పెంచకపోయినా కూడా వాళ్ళు ఒకేసారి పెంచమని కూడా అడగలేదు. ఫస్ట్ అప్ ఫ్రంట్ 15% అంటే వాళ్ళు అడిగిన దాంట్లో 50% ఫస్ట్ ఇయర్ నుంచి 15% వేజ్ హైక్ అనేది జనరల్గా మంచి ఆఫరే. అది సక్సెస్ అనే అనుకోవాలి. వెన్ వాళ్ళ వర్కర్స్కి ఎప్పుడైతే వేజ్ వస్తుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ఇంక్రీజ్ అయింది. అంటే దాంతోపాటు చూసుకుంటే ఆల్రెడీ చర్చలు ఉన్న దశలో ఇటు కమిషనర్ కార్యాలయం నుంచి కొంతమంది యూనియన్ నాయకులకు నోటీసులు వెళ్ళాయి. అంటే మీరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు, మీ అకౌంట్స్ ఎంత ఉన్నాయి, దానికి సంబంధించి అది ఇప్పటి నుంచి కాదండి, ముందు నుంచి ఎలిగేషన్ ఉంది. ఎందుకంటే కొన్ని ఎంట్రీ బ్యారియర్స్ అని ఉన్నాయి. హెవీ కాంట్రిబ్యూషన్స్ ఆ మెంబర్షిప్ ఫీ కింద కొన్ని ల్యాక్స్లలో ఉన్నాయి. సో అది కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు కూడా మేము అంత ఫీజ్ వసూలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాము. సో అది ఈరోజు నోటీస్ వెళ్ళడం అనేది మేబీ ఆ కోఇన్సిడెన్స్ కానీ వేరే ఇష్యూ ఏం లేదు. అంటే మమ్మల్ని బలవంతంగా ఒప్పించడానికే ఈ నోటీసులు పంపించారని కూడా కొంతమంది యూనియన్ నాయకులు అంటున్నారు. బలవంతంగా ఒప్పించడానికి 22.5% ఇంక్రీజ్ ఉండదు కదండి. బలవంతంగా ఒప్పిస్తే దాంట్లో 50% నోటీస్ అనేది అది కామన్. అది ఎప్పటికీ యూనియన్ అన్నాక కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, యాన్యువల్ రిటర్న్స్ ఇవ్వాలి, అకౌంట్స్ ఆడిట్ చేయాలి. ఇవన్నీ అది కామన్గా రొటీన్గా వెళ్తూ ఉంటాయి. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు ఈ చర్చలు ఈరోజు ముగిశాయి కదా, అంటే రేపు ముందు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా ఎప్పటికీ పరిష్కరించే అవకాశం ఉంది. అంటే ఇంకా కొన్ని చిన్న కండిషన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ మేజర్ 4 కండిషన్స్ని ఒప్పుకుంటే వేజ్ ఇంక్రీజ్ చేస్తామన్నారు. అవి ఫస్ట్ అడ్రస్ చేయడం జరిగింది. మిగతా ఇష్యూస్ని అడ్రస్ చేయాలి అంటే ఒక కమిటీ ఫామ్ చేయడం జరుగుతుంది. అది గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానకిషోర్ గారు చైర్మన్షిప్లో, ఫెడరేషన్ సభ్యులు ఉంటారు, చేంబర్ ఉంటుంది, మన డిపార్ట్మెంట్ నుంచి ఇంకా కొంత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎఫ్డీసీ ఉంటుంది. సో ఈ కమిటీ కొంచెం ఇంకా లోతుగా ఎగ్జామిన్ చేసి దాని మీద కూడా కొన్ని రికమెండేషన్స్ ఇస్తారు గవర్నమెంట్కి. దాని గవర్నమెంట్ దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. 18 రోజుల నుంచి ఇటు కార్మికులు చేస్తున్న నిరసనకి ఈరోజు మాత్రం ఎండు కార్డు పడ్డది. దాంతోపాటు ఇటు యూనియన్ నాయకులకు పంపించిన నోటీసులు ప్రతి సంవత్సరం కూడా దాని మీద అంటే వాళ్ళ నుంచి ఒక క్లారిటీ తీసుకోవడానికి పంపించే నోటీసులు తప్ప వేరే ఉద్దేశం లేదు. వారిని బలవంతంగా ఒప్పించే అవకాశం కూడా లేదని ఇటు గంగాధర్ అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్ టీవీ 9 హైదరాబాద్.